ఇక్కడ ఏం పడుతుందిరా? వర్షం పడుతుంది కదా. వర్షం పడేటప్పుడు మనం ఏం పట్టుకొని పోతాము? గొడుగు పట్టుకొని పోతాం కదా. మరి వర్షం ఎప్పుడు పడుతుందంటే ఎండల కాలంలో ఎండ ఎక్కువ ఉంటుంది కదా నాన్న. అప్పుడు ఎండలు ఎక్కువ అయినప్పుడు ఆ చెరువుల్లో సరస్సుల్లో ఉండే నీళ్ళు ఏమవుతాయంటే అన్నీ ఆవిరైపోయి చెరువులన్నీ ఎండిపోతాయి కదా, ఎండిపోతాయి అన్నమాట. ఇలా ఎండకు సముద్రంలో నీళ్ళన్నీ ఆవిరైపోతాయి. ఆవిరైపోయి అవి గాలి తగిలినప్పుడు ఆ మేఘాలు చల్లబడి మళ్ళీ మనకు వర్షంగా పడతాయి అన్నమాట. ఓకేనా? ఇక్కడ గమనిస్తే చూడండి, సముద్రం నీళ్ళన్నీ కూడా ఆవిరైపోతున్నాయి ఎండకి, మళ్ళీ మేఘాలుగా మళ్ళీ వర్షంగా మనకు పడుతున్నాయి. ఆ పడిన వర్షం అంతా కూడా ఇలా నదులలోకి, చెరువుల్లోకి, కాలువల్లోకి పడుతుంది కదా. కొంచెం వర్షం పడిందనుకో నేలల్లోకి ఇంకిపోతాయి నీళ్ళన్నీ. అదే ఎక్కువ వర్షం పడిందనుకోండి నీళ్ళన్నీ కూడా పారుతాయి కదా కాలువల్లాగా. ఆ కాలువల్లాగా పారిన నీళ్ళు, ఆ డ్యాముల కాలువల ద్వారా పారిన నీళ్ళు ఎక్కడికి పోతాయి? నదుల్లోకి పోతాయి. ఆ నదుల్లోంచి ఎక్కడికి పోతాయంటే డ్యాముల్లోకి పోతాయి. ఫస్ట్ నదుల్లోంచి డ్యాములు కట్టింటాం కదా మనము, ఆ డ్యాములు కూడా ఎక్కువైనాయి అనుకోండి, అప్పుడు ఆ నీళ్ళని ఏం చేస్తారంటే కిందికి వదిలేస్తారనమాట. ఆ నీళ్లు సముద్రంలో కలిసిపోతాయి. అవునా? వాటిని మనము వృధా అయిపోతాయి, కానీ వృధా కాకుండా పంటలకు వాడుకోవాలి. చూడండి పిల్లలు, టేబుల్ పైన ఏమున్నాయి నాన్న? బొమ్మలు ఉన్నాయా? సరే, కొన్ని నీళ్ళల్లో ఉండే జంతువుల బొమ్మలు, కొన్ని నేల మీద చెట్ల మీద ఉండే జంతువుల బొమ్మలు కలిపి పెట్టినా. అవునా? ఇప్పుడు దీంట్లోంచి నీళ్ళల్లో మాత్రమే ఉండే జంతువులను సపరేట్ చేస్తావా విష్ణు? చెప్పు, గట్టిగా చెప్పు నాన్న. సముద్రపు గుర్రం. వెరీ గుడ్. పక్కన పెట్టేసే. వెరీ గుడ్. తాబేలు పక్కన పెట్టేసి. గోల్డ్ ఫిష్ పక్కన పెట్టు. అదేంది? వెరీ గుడ్. డాల్ఫిన్ రా, సూపర్. అదేంది? సొరచేప. అది పెద్ద చేప కదా, సొరచేప. పెట్టు. ఏంది అది చేతిలో ఉండేది? చెప్పు త్వరగా. చాక్లోడ్ అనకూడదు దాన్ని, నత్త అనాల. ఏందది? పెట్టు. దూరం పెట్టు, కలపద్దు. కానీ అదేంది? స్టార్ ఫిష్. వెరీ గుడ్. మొసలి. వెరీ గుడ్. అదేంది? రొయ్య. ఏందది? ఇంకా ఉన్నాయా? చూడు, ఉన్నాయా? ఇంకా లేవు కదా. అదేంది విష్ణు? ఏంది విజయ్? అది చూడది. ఏంది? పెంగ్విన్. ఏందది? ఇవన్నీ ఇప్పుడు విష్ణు పెట్టినాడే ఈ పక్క. ఇవన్నీ ఎక్కడుంటాయిరా? ఎక్కడుంటాయి? నీళ్ళల్లో నివసించే జంతువులు. మరి ఇక్కడ ఉండేటువంటి ఏం జంతువులు? నేల మీద ఉంటాయి. ఇవి చెట్ల మీద కూడా ఉంటాయి కదా. పక్షులన్నీ చెట్ల మీద ఉంటాయి. ఉడత ఇట్లాంటివన్నీ చెట్ల మీద ఉంటాయి. ఇవన్నీ నేల మీద ఉండే జంతువులు. వెరీ గుడ్ రా.